హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ రామాయణం గురించి, సీతారాముల కళ్యాణం గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. రామాయణం పురాతనమైన ఇతిహాసం. రాముడి ఆయనం రామాయణం అని అంటారు. అంటే శ్రీరాముడి ధర్మ మార్గాచరణమే రామాయణ గాథగా రూపొందినది. శ్రీమద్ రామాయణము గాయత్రి స్వరూపము. ఇది వేదతుల్యమైనది. దీనిని ఆదికావ్యంగా పరిగణించారు. అందుకే వాల్మీకి మహర్షి ఆదికవి అయ్యాడు. శ్రీరామాయణం సర్వులకు సేవించదగినది అయినది. దీనిని పఠించిన వారు సమస్త పాపములు వారికి ఉపశమించును, ధర్మార్థ కామమోక్షములు లభించును. పితృకార్యాలలో పఠించినచో పితృదేవతలు ప్రీతి చెందుదరట. ఈ ఆఖ్యానము చదువువారికి, చదివించువారికి, వినువారికి, స్మరించువారికి సమస్త సన్మంగళములు కలుగుతాయని అంటారు. అన్నిటికంటే గొప్పగా శ్రీరామాయణం చదువుట వలన గాయత్రి మంత్ర జప పారాయణం ఫలితం లభిస్తుందంటండి. ఇహపర సౌఖ్యాలు, సకల శ్రేయస్సులు రామాయణ పఠన పాఠనాల వలన తప్పక లభిస్తాయంట. పార్ట్ 2లో శివధనుర్భంగం గురించి తెలుసుకుందామండి. జై శ్రీరామ్.